హీరోయిన్ డ్రెస్సుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ రచ్చ కొనసాగుతోంది. ఈ సీన్ లో ఎంటర్ అయ్యారు సీనియర్ నటుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటి నుండి బయటకు రావాలన్నారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు ఆయన. ఆడపిల్లలు వేసుకునే డ్రెస్ వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికిమాలిన కామెంట్లను సపోర్ట్ చేసుకుంటారు మాట్లాడే మాట ఇది. మారిపోతుంది సమాజం. ఏలోకి వచ్చాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వచ్చాం. ఇంకా ఆడపిల్ల ఇలాగ ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించండి. ఇన్ని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకసారి లాంగ్ బ్యాక్ చెప్పాను. ఇద్దరు ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను. వాళ్ళు ఇలాగే కామెంట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు. మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు, ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడితో సహా. ఆడపిల్లలు వేసుకునే డ్రెస్ వల్ల ఆడపిల్లలు ఒక సామాన్య వ్యక్తిగా తాను మాట్లాడుతున్నట్టు తెలిపారు నాగబాబు. మహిళలు మోడర్న్ డ్రెస్సులు ధరించడం తప్పు కాదన్నారు. వారిపై జరుగుతున్న అత్యాచారాలకు మగవాళ్ల మైండ్ సెట్, క్రూరత్వం కారణమన్నారు. ఓ షాపింగ్ మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ కష్టాన్ని చూసి మాట్లాడానని చెప్పిన శివాజీని తాను టార్గెట్ చేయడం లేదంటూ వివరణ ఇచ్చారు నాగబాబు. బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి మహిళలు కూడా ఆమెను నిందించేలా ఇతరులను సపోర్ట్ చేయడం సరికాదన్నారు. విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం. వాళ్ళకి ఏనా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి? మీరు ఒక్కసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా? మన అజంతా శిల్పాలు చూసారా? చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉంటాయి. అంటే ఆడదానికి వస్త్రాలంకారం అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ని బట్టి మారుతుంటుంది. ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప, ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం, రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చెల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లల తప్పు కాదు. ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం. వాళ్ళకి ఏనా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించిన ఆ మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడో ఎరగదీసి మధ్యలో ఎరగదీసి చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. అది కదా మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఉండాలి? ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్ళే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాళ్ళని చెప్పు తీసుకుంటారా మాట్లాడండి దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో వాళ్ళను అనకండి. ఆ స్థానం